ఏ సభ్యుడికి ఎప్పటికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఆర్యవేశ్వరం అంటే అందరూ ఐక్యంగా ఉంటాము, ఒక ప్రొసీజర్కి ఒక దానికి లోబడి చేస్తాము అనేది మనం అందరికీ తెలియజేయాలా. దాని ముందు కన్నా ఇక్కడ ఉన్న నా మిత్రులు అందరూ ఉన్నారు. ఏ పార్టీ ఆర్యవేశ్వరంకి ఇప్పటి వరకు ఏ పార్టీ లేదండి. నేను ఈ ద్వారా మీకు చెప్పదనుకుంటే ఒకటే, ఆర్యవేశ్వరంలో వైశ్యులు ఉంటారు పార్టీలుగా. అంటే సార్ మాట్లాడండి ప్లీజ్. ఆర్యవేశ్వర సభలో ఉండేది ఆర్యవైశ్యుడిగా పుట్టిన ఎవరైనా అందులో మెంబర్ కింద ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలో ఉండండి, ఏ వ్యాపారం చేయండి, ఏ రాజకీయ పార్టీ చేసుకోండి, అదే ఉండదు. మన తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి నేను లాస్ట్ 25 నుంచి నేను ఇందులో యాక్టివ్ మెంబర్గా ఉన్నాను. ఏ రోజు కూడా ఈ పార్టీ వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఈ పార్టీ వాళ్ళకి గౌరవం ఇవ్వకూడదు అనేది మన దగ్గర ఎప్పుడూ లేదు. మన రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు అందరినీ సభ్యుడు కాని వాళ్ళు, సంఘంలో సభ్యులు కాని వాళ్ళు అందులో ఏది కూడా ఏ పోస్ట్ చేయడానికి అర్హులు కాదు. ఇది మన బయలాసి. అది అందరూ ఏంటంటే మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ సభ్యత్వం ఉంటే ఓకే, లేదా బాబీ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు కలిసి మీరు అందరూ కూడా ముందు సభ్యత్వం తీసుకోవాలి. ఇది ఎవరైనా లేకపోతే నాకు తెలియదు అవసరం లేదు. తర్వాత మనకి అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది సభ్యులు ఉన్నారనేది ఎంతమంది తెలుసు? సభ్యులు బట్టి చెప్పుకున్నారు చెప్పు తెలియదు మీకు అందరు. మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి యాక్చువల్గా స్టేట్ ఆర్యవేశ్వర సభ ఎలక్షన్ జరిగినప్పుడు సార్ నేను చెప్పేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే నేను మీకు చెప్పే ముందు చెప్తాను, నేను ఒక మండలంలో ఒక మెంబర్గా, ఒక వైస్ ప్రెసిడెంట్గా, ఒక ప్రెసిడెంట్గా, జిల్లాలో ఒక జోన్ చైర్మన్గా, సెక్రటరీగా, ప్రెసిడెంట్గా అన్నీ చేశాను. కానీ ఏ రోజు నన్ను ఎవరు ఏమన్నా ఎందుకు వెళ్ళలేదు అంటే నేను కింద నుంచి అన్నీ నేర్చుకుని వచ్చాను. నేను ఇప్పుడు అన్ని పుస్తకంలోనే ఉన్న పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. మన సంఘం ధైర్యం వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ మనం పదవులు ఇద్దరు. ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు వచ్చే మనం రక్షిస్తారు, ఖచ్చితంగా ఇద్దరు. సుబ్బారావు బీజేపీ, లేకపోతే ఇంకోళ్ళు తెలుగుదేశం, ఎవరనేది కాదు, వీళ్ళందరూ మన మిత్రులు, మన వైఎస్ఆర్. ఏ వైఎస్ఆర్కి ఇబ్బంది ఉన్నా మీకు ఉదాహరణ చెప్తాను. మా ఎగ్జాంపుల్ సుబ్బారావు గారు, నేను హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే కనకరాజు గారు మా వయసు నాయకుడు అని చెప్పేసి వెంటనే దగ్గర తీసుకెళ్ళి సన్మానం చేయించారు. అక్కడ కనకరాజు గారు ఇదే చెప్పలే, వైశ్య నాయకుడు అని చెప్పారు. మనం అందరం కూడా పార్టీలు మీకంటే ఒక్కొక్క పార్టీలో మీకు అవకాశం ఉంది, మీ నాయకులు ఉంటారు. అందులో మనం ఎప్పుడూ కూడా మన సంఘ మీటింగ్లో వైశ్యుడు అనేవాడు గౌరవాలు తప్ప పార్టీలు కాదు. కానీ పేద వైశ్యులందరికీ ఎవరు చేయాలా? పార్టీలో అధికారంలో ఉన్నవాడు చేయాలి. అందులో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళందరినీ మనం వాళ్ళకి గౌరవించి వాళ్ళ ద్వారా ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలి. ఇది మౌలిక లక్ష్యం. తర్వాత ఏంటంటే మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మైక్ వచ్చే దగ్గర మైక్ వస్తే నా అభ్యర్థం తర్వాత మాట్లాడతాను. ప్రెసిడెంట్,